రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది. తెలంగాణలో అగ్గిరాజుకుంది. ఆడపిల్లలు కనీస రక్షణ లేని పరిస్థితి తల్లిదండ్రుల గుండెల్ని మండిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని చాబాద్ మండలం దేవాలగూడలో ఈ రాత్రి ఓ కాలరాత్రిగా మారింది. నగరం నడిబొడ్డున 1-2 కాదు, ఒక్క రాత్రిలో ఏకంగా 6 హత్యలు. హంతకుడు ఒకే ఒక్కడు. ఆ నెత్తురు రుచి మరిగిన రాక్షసుడి పేరు రాజ్కుమార్. ఆడపిల్లల్ని వేధిస్తున్న రాజ్కుమార్ పై పోక్సో కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న ఈ నిందితుడి పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఈ రోజు 6 ప్రాణాలను బలిగొన్నది. రాష్ట్రం పరువు పోతుంది. ఇప్పుడు భారతదేశం ముందు ఇటువంటి సంఘటనల వల్ల తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతింటా ఉంది. బికాస్ యు ఆర్ ద హోమ్ మినిస్టర్ అండ్ యు ఆర్ ద చీఫ్ మినిస్టర్. ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్. నేరస్తులను కట్టడి చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఫోక్సో కేసు నిందితుడిని నిజంగా మీరు ఆ రోజే అరెస్ట్ చేసి ఉంటే, ఫోక్సో కేసు నిందితుడికి పెట్టాల్సిన సెక్షన్లు పెట్టుంటే ఇవాళ ఈ 6 హత్యలు జరిగి ఉండేవి కావు. ఈ 6 హత్యలు జరగడానికి కారణమే పోలీస్ వ్యవస్థ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం. తెలంగాణలోని పోలీసు వ్యవస్థ తీరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. రాష్ట్రంలోని దారుణమైన పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. దైవాలగూడకి చెందిన పార్వతి రాజ్కుమార్ అనే నేటి హంతకుడు గత కొంతకాలంగా ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. మే 16న బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి మే నెలలో అతన్ని అరెస్ట్ చేశారు. శుక్రవారం నిందితుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. తనపైన పోక్సో కేసు పెట్టారని అమ్మాయి కుటుంబంపై కక్ష పెంచుకున్న రాజ్కుమార్ నేరుగా బాధితురాలు ఇంటికి వెళ్లి ఆ అమ్మాయి తల్లి నానమ్మల గొంతు కోసి చంపేశాడు. ఇది రాజకీయాల కోసం మాట్లాడతలేవు, బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాం. ఆ కుటుంబం ప్లేస్ లో మీరుంటే ఏంది పరిస్థితి? ఆ కుటుంబ రక్త సంబంధికులు ఎంత బాధపడుతుంటారు, ఎంత ఆవేదన చెందుతుంటారు. ఒక్కసారి ఆ స్థానంలో ఉండి ఆలోచించండి. పాపం ఆ మూగ చెవిటి వికలాంగురాలైన అమ్మాయి స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించండి. ఒకటే మిగిలింది కుటుంబంలో. 6 మర్డర్ కాబడ్డారు, ఒక్క అమ్మాయే మిగిలింది. ఆ అమ్మాయి మూగ, చెవుడు, 2 కాళ్ళు లేవు. అసలు ఆ అమ్మాయి ఎంత హృదయ విదారకంగా బాధపడి ఉంటుంది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు ఆమెను ఎవరు ఓదార్చగలుగుతారు? ఆమె జీవితాన్ని ఎవరు కాపాడగలుగుతారు? అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆమెను ఎవరు చూసుకోవాలి? రేపు ఆమెను ఎలాగో ఎవరు పెళ్లి చేసుకోవడం కష్టం. అలాంటి అమ్మాయిని ఎవరు సాధాలి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి అత్యాచారం చేసి 6 మర్డర్ చేసిన నిందితుడిని వదిలేసి ఈ అన్యాయాన్ని ఎదిరించిన బీఆర్ఎస్ నాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాం? ఎప్పుడైతే అత్యాచారం చేసిండో అతన్ని నెల రోజుల పాటు మీరు అరెస్ట్ చేయలేకపోయారు. మీరు మా బీఆర్ఎస్ నాయకులను మాత్రం చేసి టార్గెట్ చేసి మా కార్యకర్తలను సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తేనో, మా బాల్కా సుమన్ అన్యాయాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నిస్తేనో, మా నల్ల బాలునో, వీళ్ళని మాత్రం నిమిషాల్లో అరెస్ట్ చేస్తున్నారు. మరి ఒక రేపిస్టును అరెస్ట్ చేయడంలో మీకు ఎందుకు అంత అలసత్వం? నిజంగా మీరు అరెస్ట్ చేసి ఉంటే, చట్టపరంగా సెక్షన్లు పెట్టి అతన్ని జైలుకు పంపించి ఉంటే ఇలా 6 ప్రాణాలు పోయేటియా? ఆ కుటుంబంలో మిగిలిపోయిన అన్నం పుణ్యం మెరుగని దివ్యాంగురాలికి దిక్కెవరని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే దివ్యాంగురాలికి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. తక్షణమే ఆ అమ్మాయి పేరు మీద ₹1 ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, ఆ అమ్మాయిని సంరక్షించి పెంచుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినాతి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని, పద్మ గారిని తక్షణమే పోలీసులు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేయాల్సింది పరామర్శకు వెళ్లే మా డిప్యూటీ లీడర్, మా హోంమంత్రిని కాదు. అరెస్ట్ చేయాల్సింది 6 మర్డర్లు చేసిన నేరస్తుని.